హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీఈ. సో రీసెంట్గా మనకి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే ఘటన ఉందో, సో దానివల్ల షేక్ హసీనా గారు, బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే షేక్ హసీనా గారు ఉన్నారో ఆవిడ ఇండియాకి రక్షణ కోసం రావడం జరిగింది. ఎస్ఎల్ఎం కోసం వచ్చారు, పొలిటికల్ ఎస్ఎల్ఎం కోసం. అయితే ఈ నేపథ్యంలో మనకి ఈ విషయం చాలా డిస్కషన్గా మారిందనమాట. అయితే భారతదేశానికి షేక్ హసీనా గారు పొలిటికల్ ఎస్ఎల్ఎం, రాజకీయ రక్షణ కోసం రావడం ఇది మొదటిసారి కాదు. అది ఒకటి. రెండవది, ఈమె ఒక్కరే భారతదేశానికి ఇలా శరణార్థులుగా రాలేదు. సో ఈమెకు ముందర చాలా దేశాలకి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తులు కొన్ని కారణాల దృష్ట్యా పొలిటికల్ ఎస్ఎల్ఎం కోసం, రాజకీయ సంరక్షణ కోసం భారతదేశానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు ఏంటి, అందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి ఈ వీడియోలో జనరల్గా చూద్దాం. సో చాలా కంట్రీస్లో మనకి ఎప్పుడైనా సరే సివిలియన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ప్రజల తిరుగుబాటు జరిగినప్పుడు, ప్రభుత్వాలు కూలిపోతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గవర్నమెంట్కి ప్రెజరైజ్డ్గా వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన అధినేతలు, ఆ దేశానికి సంబంధించిన మంత్రులు, ఆ దేశానికి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళందరూ పొలిటికల్ ఎస్ఎల్ఎం, రాజకీయ రక్షణ కోరుతూ వేరే ప్రాంతాలకి, వాళ్ళకి నమ్మదగ్గ, లేకపోతే ఎవరు ఫేవర్ చేస్తారో లేదా ఎవరు సహాయంగా ఉంటారో సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా యూకేని, బ్రిటన్ని అప్రోచ్ అవుతూ ఉంటాయి పొలిటికల్ ఎస్ఎల్ఎం, రాజకీయ రక్షణ కోసం. సో ఇక్కడ జనరల్గా చూసినట్టయితే అలా భారతదేశానికి మొట్టమొదట ఒక హయ్యర్ అఫీషియల్ శరణార్థులుగా లేదా పొలిటికల్ ఎస్ఎల్ఎం కోరుతూ వచ్చిన వ్యక్తి దలై లామా గారుగా చెప్పొచ్చు అనమాట. సో మీరు చూడొచ్చు, దలై లామా గారు దాదాపుగా ఒక 58 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్, సో ఆయనకి 23 ఇయర్స్ ఉన్నప్పుడు 1959లో మార్చ్ 16న చైనీస్ గవర్నమెంట్, చైనీస్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక ఈవెంట్కి ఈయనని ఇన్వైట్ చేశారు. కాకపోతే సో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ కల్చరల్ ఈవెంట్కి ఈయనని రమ్మని చెప్పడం జరిగింది. సో దీంతో దలై లామా గారికి డౌట్ వచ్చింది. దలై లామా గారితో ఉన్న ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే అప్పటికే టిబెట్ ప్రాంతం ఏదైతే ఉందో సో దానిని కంప్లీట్గా తన దాంట్లో యునానిమస్గా కలిపేసుకోవడానికి చైనా ట్రై చేస్తుంది. ఇప్పుడు దలై లామా గారిని కనుక సర్ప్రైజ్ చేయగలిగితే టిబెట్ని ఈజీగా తీసుకోవచ్చు అనేది చైనా యొక్క ఆలోచన కూడా అయి ఉండొచ్చు. అందుకే సో ఇలాంటి మూవ్ అనేది తీసుకుని ఉండొచ్చు ఆ టైంలో అని దలై లామా అనుకున్నారు. దలై లామా ఇంటి దగ్గరికి సో ఎవరైతే గుంపులుగా కూడా వచ్చారో మనకి ప్రజలు, వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. సో ఈ నేపథ్యంలో దలై లామా అక్కడి నుంచి మెయిన్గా ఎస్కేప్ అవడం అనేది సో ఒక సేఫ్ థింగ్ అని చెప్పేసి దలై లామా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయనకి సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే చైనీస్ ఆర్మీ 1959 మార్చ్ మంత్లో సో మనకి ఆయన్ని అటాక్ చేయబోతుందని, ఆయన నివాసాన్ని అటాక్ చేయబోతుందని అప్పటికే రూమర్స్ కావచ్చు లేకపోతే న్యూస్ కావచ్చు చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయింది. సో దాంతో ఏం చేశారు దలై లామా గారు, ఇంతమంది జనంలోనే సైలెంట్గా ఆయనతోటి, ఆయన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో కొంతమంది ఆయన దగ్గరి వ్యక్తులు, నైబర్స్ తోటి అక్కడి నుంచి ఎస్కేప్ అవడం జరిగింది. ఇదే టైంలో టిబెట్ యొక్క క్యాపిటల్ లాసా ఏదైతే ఉందో ఇండియన్ కార్యాలయం, రాయబార కార్యాలయం ఏదైతే ఉంటుందో ఎంబసీ, దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇలా దలై లామా సిచ్యువేషన్ ఇది, ఆయన ఇండియాకి రావాలనుకుంటున్నారు, ఇట్లాంటిది చెప్పింది. అయితే ఇండియా ఇమీడియట్గా ఎందుకు స్పందించలేదు అంటే పంచశీల అగ్రిమెంట్ 1954లో ఇండియాకి చైనాకి 5 షరతులతో కూడిన పంచశీల అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక దేశానికి ఇంకొక దేశం తమ యొక్క ఆంతరంగిక వ్యవహారాలు ఏవైతే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో సో వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, చాలా పీస్ఫుల్గా ఈ 2 దేశాలు ఉండాలి అని. సో టిబెట్ యొక్క విషయం చైనా యొక్క ఇంటర్నల్ మ్యాటర్ అవుతుంది కాబట్టి ఇండియా డైరెక్ట్గా ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది పంచశీల అగ్రిమెంట్ ప్రకారం కరెక్ట్ కాదు. ఆ టైంలో గవర్నమెంట్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి లేదు కాబట్టి మార్చ్ మంత్లో గవర్నమెంట్ ఏం మాట్లాడలేదు, మన ఇండియన్ గవర్నమెంట్. దాని తర్వాత దలై లామా గారు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల వెంబడి స్లోగా భారతదేశానికి ఏప్రిల్ మంత్కి చేరుకున్నారు. సో ఏప్రిల్ 1st వీక్ నాటికి ఆయన మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి వచ్చేయడం జరిగిందనమాట, తమ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. సో ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మోనెస్ట్రీ, ఇది భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ పీఠంగా చెప్పొచ్చు అనమాట. ఈ తవాంగ్ మోనెస్ట్రీ దగ్గరికి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారు సో ఆయనకి ఒక లేఖ రాశారు, ఒక లెటర్. అందులో ఏంటంటే టిబెట్ అన్యాయంగా ఈ రెడ్ చైనా మమ్మల్ని టిబెట్ని రెడ్ చైనా అన్యాయంగా ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది, టిబెట్ని కలుపుకోవాలనుకుంటుంది. సో మాకు కొంచెం ఈ పరిస్థితులు బాగాలేదు, మాకు కొంచెం రక్షణ కల్పించండి, పొలిటికల్ ఎస్ఎల్ఎం ఇవ్వండి అని ఒక లెటర్ రాశారు.
దాని తర్వాత ఏప్రిల్ 3rd వీక్ ఆ మంత్లో సో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయనని దలైలామా గారు ఉత్తరాఖండ్లోని ముస్సోరీ అనే ప్రదేశం దగ్గర కలిశారు. సో కలిసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ తరపున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత అండ్ ఈయన పర్మనెంట్గానే ఇంకా ధర్మశాలలో మనకి ఉండిపోవడం జరిగిందనమాట దలైలామా గారు. సో ఇది దలైలామా గారు ఎలా శరణార్థులుగా వచ్చి ఇండియాలో ఉన్నారు పొలిటికల్ అసైలం తీసుకుని అనేది దీని విషయం. సో అప్పటికి ఏమైందంటే టిబెట్ ఏదైతే ఉందో ఈ విషయంలో చైనా చాలా అగ్రెసివ్గా అయిపోయింది. దాంతో ఇండియా యొక్క మూవ్ కూడా చైనాకి నచ్చలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైతే మనకి పంచశీల అగ్రిమెంట్ ఉందో దాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు ఇండియా అని చెప్పి చైనా మనల్ని క్లెయిమ్ చేసింది. అండ్ అప్పుడు చైనా ఏమని చెప్పిందంటే మేము మెక్మోహన్ లైన్ని యాక్సెప్ట్ చేయము, మెక్మోహన్ లైన్ అసలు మేము పాటించము, సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావే అన్నట్టుగా చైనా చాలా అగ్రెసివ్గా ఇండియాకి రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా 1962లో ఇదంతా కూడా చైనాకి ఇండియాకి మధ్యలో ఒక యుద్ధానికి దారితీసింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అఫీషియల్గా మన ఇండియా యుద్ధం చేసింది ఎవరితోనంటే చైనాతోనే 1962లోగా చెప్పచ్చు. అలా భారతదేశానికి మొట్టమొదటిగా రాజకీయ సంరక్షణ పొలిటికల్ అసైలం కోరుతూ వచ్చిన వ్యక్తిగా దలైలామా గారిని చెప్తాం. సో ఆయన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మాల్దీవ్స్ యొక్క మాజీ అధ్యక్షులు ద ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట మొహమ్మద్ నషీబ్ అని చెప్పేసి. సో ఈయన మీద కూడా కొంత పొలిటికల్ ఒత్తిడి రావడం వల్ల మొదటగా కొన్ని రోజులు ఈయన ఇండియాలో మనకి ఉండడం జరిగింది. తర్వాత యూకేకి వెళ్ళిపోయారనమాట, బ్రిటన్కి వెళ్ళారు. సో తర్వాత సిచ్యువేషన్స్ అన్ని చక్కబడిన తర్వాత యూకే నుంచి మళ్ళీ తిరిగి ఆయన మాల్దీవ్స్కి రావడం జరిగింది. సో మాల్దీవ్స్ యొక్క ఎవరైతే మినిస్టర్స్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ట్వీట్స్లో చాలా దారుణంగా మనకి అన్నప్పుడు అండ్ దానికి ప్రతిస్పందించిన వ్యక్తిగా మనకి మాల్దీవ్స్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ నషీబ్ గారిని చెప్పొచ్చు. సో ఇండియన్ ప్రజలకి నేను క్షమాపణ చెప్తున్నాను, మమ్మల్ని క్షమించాలి. సో ఇలాంటి ప్రవర్తన మాల్దీవ్స్లో మేము ఎప్పుడూ కూడా చూడలేదు. ఇండియా మాకు చాలా హెల్ప్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాల్దీవ్స్ అనే కంట్రీ నిలబెట్టడానికి కారణం కూడా ఒక రకంగా ఇండియా హెల్పే అన్నట్టుగా కూడా ఈయన చెప్పడం జరిగింది. అలాగే మాల్దీవ్స్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్ అహ్మద్ అదీబ్ అనే పర్సన్. సో ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ఫినాన్షియల్ దాని మీద, మనీ లాండరింగ్ మీద. అంతేకాకుండా అప్పుడు ఈయన మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ని హత్య చేయాలి అనుకుంటున్నారని ఎలిగేషన్స్ రావడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం ఈయన ఎప్పుడైతే చేతుల్లోకి తీసుకుంటుందనే సిచ్యువేషన్లో ఈయన మాల్దీవ్స్ నుంచి ఇండియాకి ట్యూటికోరిన్ పోర్ట్ ఏదైతే ఉందో తమిళనాడు, సో అక్కడికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ మనకి పొలిటికల్ అసైలం తీసుకుని మళ్ళీ సెటిల్ అయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అలాగే శ్రీలంకకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ ఎవరైతే వరదరాజు పిల్లై ఉన్నారో సో ఈయన కూడా అంతే. అలా భారతదేశానికి శ్రీలంకలో సిచ్యువేషన్స్ బాగోలేక వచ్చి ఇక్కడ కొన్ని రోజులు శరణార్థులుగా ఉండి తిరిగి ఇండియాకి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ పొలిటికల్ అసైలంకి సంబంధించి వచ్చిన వాళ్ళే. ఎవరు? వరదరాజు పిల్లై ఫ్రమ్ శ్రీలంక, అహ్మద్ అదీబ్ ఫ్రమ్ మాల్దీవ్స్, మొహమ్మద్ నషీబ్ ఫ్రమ్ మాల్దీవ్స్, దలైలామా ఫ్రమ్ ద టిబెట్ రీజియన్. అండ్ ఇంకా షేక్ హసీనా గారు 1971లో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ప్రజలు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకి వలస రావడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చక్మాల్ అని కూడా పిలిచారు. అదే టైంలో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజీబర్ రెహమాన్ గారి యొక్క కుటుంబంలోని వ్యక్తులు కూడా కొంతమంది సో ఢిల్లీలోని ఒక ప్రాంతం దగ్గర కొన్ని రోజులు శరణార్థులుగా ఉన్నారు. షేక్ ముజీబర్ రెహమాన్ గారి యొక్క కూతురు డాటర్ అయిన షేక్ హసీనా గారు కూడా వాళ్ళలో ఒకళ్ళు అనమాట. సో అట్లా మనకి 1970-75 మధ్యలో ఒకసారి భారతదేశానికి వచ్చి ఆమె మనకి ఇక్కడ రక్షణ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత యాజ్ అ ప్రైమ్ మినిస్టర్గా ఇట్లా పొలిటికల్ అసైలం కోరడం ఇవిడికి ఇదే ఫస్ట్ టైము, కానీ ఇండియాకి శరణార్థులుగా రావడం ఇది సెకండ్ టైంగా చెప్పచ్చు. సో బంగ్లాదేశ్ షేక్ హసీనా దగ్గర నుంచి దలైలామా వరకు కూడా సో ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ దేశాల్లో చేసిన వ్యక్తులు. సో వీళ్ళందరికీ కూడా గతంలో పలు సందర్భాల్లో భారతదేశం రాజకీయ రక్షణ శరణార్థులుగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇండియాకి సంబంధించిన పొలిటికల్ అసైలం ట్రాక్ ఇది. థ్యాంక్ యూ.